ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కి కొంచెం సివియర్ సైక్లోన్ కింద టర్న్ అప్ అయిందండి. ఇప్పటి నుంచి కొంచెం మనం చూసుకుంటే అరౌండ్ 270 కిలోమీటర్స్ దూరంలో కాకినాడ కోస్ట్ కి 270 కిలోమీటర్ దూరంలో ఈ రోజు ఇప్పుడు తుఫాను కేంద్రీకృతమైంది. దీని మూవ్మెంట్ కూడా మోస్ట్లీ గంటకి 16 కిలోమీటర్ల వేగంతో ముందుకు వస్తుంది. దీని అంచనా ప్రకారం మనకి ల్యాండ్ ఫాల్ అయ్యేదానికి ఇంచుమించుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ లోపు ఏదో ఒక టైంలో మనకు ఒక ల్యాండ్ ఫాల్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీని నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంటే నేను నిన్న కూడా చెప్పాను, పై అధికారి దగ్గర నుంచి కింద స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఫీల్డ్ మీద ఉండి అలర్ట్ గా ఉండటం, అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యేలని మంత్రుల్ని కూడా సంబంధిత జిల్లాలకి అదేవిధంగా సంబంధిత నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం నిన్నటి నుంచి మీరందరూ కూడా చూశారు, కమాండ్ కంట్రోల్ రూమ్ లో అదేవిధంగా ఆర్టీజీఎస్ లో గౌరవ లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అధికారులందరూ కూడా నిన్న నైట్ ఇంచుమించుగా 10:30 వరకు కూడా మేము అక్కడే కూర్చొని మానిటర్ చేసుకుని మళ్ళీ రేపు ఈ పరిస్థితి నుంచి మళ్ళీ ఈ రోజు మొత్తం మానిటర్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒకటి, ఈ రోజు జీరో క్యాజువాలిటీ, ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరు కూడా చనిపోకూడదు, ఎక్కడా కూడా అటువంటి సిచ్యువేషన్స్ రాకూడదు అనేది ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అట్ ద సేమ్ టైం కొంచెం మినిమైజ్ చేయాలి ప్రాపర్టీ లాస్ ని కూడా, ఎందుకంటే విండ్ ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్స్ అంటే 90 to 100 కిలోమీటర్స్ వరకు విండ్ పొజిషన్ ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రజలందరూ అప్రమత్తమై ఉండాలి. అదేవిధంగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా అన్ని విధాల చర్యలు తీసుకున్నారు, అన్ని విధాల జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఎక్కడికెక్కడ తుఫాన్ షెల్టర్స్ దగ్గర నుంచి రిలీఫ్ సెంటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అలర్ట్ చేసుకున్నాం. ఆఖరికి చంటి పిల్లలు, తల్లులు అదేవిధంగా గర్భిణీ స్త్రీలని కూడా సురక్షిత ప్రాంతాలకి, వృద్ధుల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అన్ని విధాల గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా పానిక్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోని పానిక్ అయ్యే పొజిషన్స్ గానీ అటువంటి థంబ్నెయిల్స్ కూడా పెట్టకుండా దయచేసి వీలైతే కోఆపరేట్ చేయమని మాత్రం కోరుకుంటున్నాను.